ఓటీటీలో దొరికే అదిరిపోయే లిస్ట్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేసా. లిస్ట్‌లో నంబర్ 1 కానిస్టేబుల్ కనకం సీజన్ 2. ఇది టీవీన్ ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చే సినిమావా. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ ఎమోషనల్ డ్రామా. ఇందులో మెయిన్ లీడ్ మన వర్ష బొమ్మల. అదేనండి మిడిల్ క్లాస్ మెలోడీస్ స్వాతి ముత్యం సినిమాలో మనందరికి దగ్గరైంది కదా, ఆ పాపనే ఇందులో హీరోయిన్ అనమాట. ఇక ఈ సీజన్ 2 ఎలా ఉంది బ్రో చెప్పు ఒక ముక్కలో అంటే నిజం చెప్పంటే మావా, సీజన్ 1 కంటే సీజన్ 2 చాలా బెటర్గా ఉంది. జస్ట్ 4 ఎపిసోడ్స్లో కాబట్టి ల్యాగ్ లేకుండా ఫాస్ట్గా అయిపోయింది. కొన్ని సీన్స్ కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించినా కానీ మ్యూజిక్ సినిమాటోగ్రఫీ అదిరిపోయాయి. మెయిన్గా కాకి పిన్నం తిననే సీను చాలా క్రియేటివ్గా ఉంటుంది. లాస్ట్లో వచ్చే ట్విస్ట్ అయితే మీ దిమ్మా తిరిగి బొమ్మ కనిపిస్తుంది. సీజన్ 3 కోసం వెయిట్ చేసేలా ఏం చేశారు. సీజన్ 1 క్లైమాక్స్లో కనకం వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అదిత కిడ్నాప్ అవుతుంది కదా, కరెక్ట్గా అక్కడి నుంచి ఈ సీజన్ 2 స్టార్ట్ అయింది. ఈసారి కనకం పర్సనల్గా చాలా స్ట్రగుల్ అవుతుంది. అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎవడు, వాడి కథ ఏంది, కార్ఖానా ఏంటి, డిపార్ట్మెంట్ సపోర్ట్ లేకపోయినా తన ఫ్రెండ్ని కాపాడడానికి కనకం ఎలాంటి రిస్క్ తీసుకుందనేది స్టోరీ. మరి ఫ్యామిలీ వేసి చూడొచ్చంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. అసలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నంబర్ 2 జగ్రేస్. ఇది సన్ నెక్స్ట్ ఓటీటీలో ఉంది. ఇది మన తెలుగు మోనేమావా. ఇది ఒక రోడ్ ట్రిప్ కామెడీ మూవీ. ఈ మూవీ థియేటర్లో చిన్న సినిమాకి వచ్చి మంచి పాజిటివ్ దాకా తెచ్చుకుంది. ఇందులో చేసిన 4 కుర్రాలు కూడా కొత్త వాళ్ళేమావా. మ్యాడ్ సినిమాలో యాక్ట్ చేసిన రామ్ నితిన్ కూడా ఇందులో యాక్ట్ చేశాడు. ఇది పక్కా మన గ్యాంగ్తో వేసే సినిమా. ఈ నగరానికి ఏమైంది వైబ్స్ కొంచెం తగులుతాయి, కానీ ఇందులో ఎమోషన్స్ ఎక్కువ మావా. హీరోయిన్ రొమాన్స్ లాంటి హంగులు లేకుండా కేవలం ఫ్రెండ్షిప్ ఎమోషన్ మీదే మూవీ మొత్తం నడిపించారు. ఫస్ట్ హాఫ్ అంతా ఫన్గా ఉన్న క్లైమాక్స్ మాత్రం కన్నీళ్ళు తెప్పిస్తుంది. మీ దోస్తుగాలతో కలిసి చూస్తే పక్కా కనెక్ట్ అవుతారు. ఇది 4 ప్రాణ స్నేహితుల కథ అనమాట. లైఫ్లో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు. ఇంతలో ఒక ఫ్రెండ్కి క్యాన్సర్ అని ఎక్కువ రోజులు బతకడం తెలుస్తుంది. వారి ఆఖరి కోరిక తెచ్చడానికి చేతుల్లో ఫోన్లు, జేబులో డబ్బులు లేకపోయినా సరే పాత మారుతి 800 వేసుకుని గోవాకి బయలుదేరుతారు. ఆ జర్నీలో వాళ్ళకి ఎదురైన కష్టాలు, గొడవలు, చివరికి గోవా చేరారా లేదనే స్టోరీ. మరి అంత వేసి చూడొచ్చంటే ఎస్ హ్యాపీగా చూడొచ్చు. లిస్ట్లో నంబర్ 3 హిస్ అండ్ హర్స్. ఇదొక వెబ్ సిరీస్, తెలుగు ఆడియోలో కూడా ఉంది. నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది. ఇదొక సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. ఈ సిరీస్ ఆలిస్ ఫినీ రాసిన ఫేమస్ నవల అలాగే తీశారు మావా. నెట్ఫ్లిక్స్లో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది. ఇందులో హీరోయిన్ టెస్సా. ఈమెవరో కాదు, మన మార్వెల్ టోర్ సినిమాల్లో వాల్కరిగా వేసింది గామిని గీమే. ఇక ఇందులో హీరో జాన్. అదేనండి మనకి పనీషా సిరీస్తో బాగా పరిచయం కదా. ఇది ఒక లిమిటెడ్ సిరీస్, జస్ట్ 6 ఎపిసోడ్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కిల్లర్ ఎవరు అనే సస్పెన్స్ని బాగా మెయింటైన్ చేశారు మావా. మనం ఎవరిని ఊహించినా కానీ అది తప్పే అవుతుంది మావా. అంత అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. లాస్ట్ 2 ఎపిసోడ్స్లో వచ్చే ట్విస్ట్ కొందరికి నచ్చకపోవచ్చు, కానీ క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక మంచి టైం పాస్ సిరీస్. కిరాకుంది. ఒక న్యూస్ రిపోర్టర్, ఒక డిటెక్టివ్, ఇద్దరు భయపడలే కానీ విడివిడిగా ఉంటుంటారు. ఒక అడవిలో దొరికిన అమ్మాయి డెడ్ బాడీ కేసు వీళ్ళని ఎలా కలిపింది అనేది స్టోరీ అనమాట. ట్విస్ట్ ఏంటంటే ఈ మర్డర్ కేసులో వాళ్ళిద్దరూ ఒకరినొకరు అనుమానిస్తూ ఉంటారు. అసలు ఆ అమ్మాయిని చంపింది ఎవరు, వీళ్ళిద్దరిలో హంతపడమని ఉన్నాడా అనేది స్టోరీ. మరి ఫ్యామిలీతో వేసి చూడొచ్చు అంటే నో, అస్సలు చూడకూడదు. ఒంటరిగా మాత్రమే చూడండి. అసలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నంబర్ 4 ప్రెడేటర్ బ్యాడ్లాండ్స్ 2025. మావా దీనికి డైరెక్టర్ ఎవరో తెలుసా. 2022లో వచ్చి ఓటీటీలో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రే సినిమా డైరెక్టరే దీనికి డైరెక్టర్. ఆ సినిమాతో ప్రెడేటర్ ఫ్రాంచైజీకి మళ్ళీ ఊపిరి పోసాడు. బ్రో ఇది పక్కా మాస్ మసాలా బొమ్మ. హాలీవుడ్ సినిమా అయినా సరే మన కమర్షియల్ సినిమాల్లో ఉండే హీరో ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్ ఇందులో ఫుల్గా ఉంటాయి. మెయిన్గా డెక్ నడుముకి రోబోట్ని కట్టుబడి చేసే ఫైట్ సీన్స్, ఆ బీజిఎం అయితే దద్దరిల్లిపోతుంది. బ్రూటాలిటీ తక్కువ ఉండే అడ్వెంచర్ ఎక్కువగా ఉంటుంది. ఇదొక ఏలియన్ ప్లానెట్ స్టోరీ మావా. డెక్ అనే ఒక యంగ్ ప్రెడేటర్ తన జాతి వాళ్ళతోనే గొడవ పడతాడు. వాళ్ళ నాన్నే తన అన్నయ్యని చంపేస్తాడు. దీంతో డెక్ అక్కడి నుంచి బయలుదేరి ఒక గ్రహం మీద ఉన్న ఒక డేంజర్ మాసాన్ని వేటాడడానికి వెళ్తాడు. ఆ జర్నీలో అతనికి ఒక రోబో, ఒక కోతి ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళతో కలిసి డెక్ చేసిన సాహసం ఏంటి అనేది ప్లాట్. ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని నన్నైతే మన సబ్స్క్రైబర్స్ సావ దొబ్బెర్మవా. ఆఖరికి వచ్చేసింది. సో హ్యాపీగా మీ ఫ్యామిలీతో కలిసి చూసేయండి, ఎంజాయ్ చేసేయండి, అసలు వదలకండి.
లిసా నంబర్ 5 అఖండ 2 తాండవం. బోయపాటి సీను బాలయ్య అంటే కాంబినేషన్ అంటేనే దబిడి దిబిడి మావా. వీళ్ళ కాంబినేషన్ సింహ లెజెండ్ అఖండ 2. ఇక మన బాలయ్య ఎనర్జీ అయితే మామూలుగా లేదు బ్రో. వయసు పెరుగుతున్న బాక్స్ ఆఫీస్ లో మాత్రం దబిడి ఇస్తున్నాడు బ్రో. ఇది మాస్ ఆడియన్స్ కి అయితే జస్ట్ మూవీ కాదు, పూనకమే. ఇప్పుడు ప్రజెంట్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి టీవీ వాల్యూమ్ పెంచి స్పీకర్స్ రెడీ పెట్టుకోండి. మన తవనన్న బీజిఎం కైతే ఇంటి కిటికీలు దద్దరిల్లిపోవడం ఖాయం. బాలయ్య బాబు చెప్పే డైలాగులు ఆగోరా గెటప్ లో చూపించే రౌద్రం గూస్ బంప్స్ తెప్పిస్తాయి. లాజిక్లు వెతక్కని మావా, అస్సలు నచ్చదు. లాజిక్లు వెతక్కని మావా, నో లాజిక్స్, ఓన్లీ మ్యాజిక్ దవిడి అనమాట అంతా. ఇంట్లో కూర్చొని విజిల్స్ వేపిస్తారు మన బీబీస్. ఫస్ట్ పార్ట్ లో చిన్న పాపని కాపాడి అఖండ హిమాలయకు వెళ్ళిపోతాడు కదా. ఇప్పుడు మళ్ళీ ధర్మానికి ప్రకృతికి డేంజర్ అని తెలిసిన తర్వాత అమాయకుల మీద పడతారు కొందరు విలన్స్. అప్పుడు ఆ ధర్మాన్ని కాపాడడానికి ఆ గోర మళ్ళీ ఎలా తిరిగి వచ్చాడు. ఈసారి ఆయన చేసిన యుద్ధం కాదు తాండవం ఏ రేంజ్ లో ఉందనే స్టోరీ. మన ఫ్యామిలీతో వచ్చాయంటే నడుకునే చూసేయండి. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.